ప్యాషన్ ఆయనకి. అలాగే అమ్మా, మీకు ఇప్పుడు ఇంకా చాలా ముఖ్యమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి, పిల్లలకి. సరే, అమ్మాయిల పెళ్ళిళ్ళ సంగతి మనం డిస్కస్ చేయకూడదు కాబట్టి, ప్రభాస్ గారి మ్యారేజ్ ఎప్పుడు మీకు ఎదురయ్యే ప్రశ్న. గతంలో కృష్ణరాజు గారు కూడా చాలాసార్లు ఎదురైనటువంటి ప్రశ్న. ఇప్పుడు కొంత గుడ్ న్యూస్, ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉన్నారు, పశ్చిమ గోదావరి జిల్లా అమ్మాయి అని అయితే తెలిసింది. ఏంటి కూడా కాదు నాకు తెలిసి అయితే. ఓకే, అది ఫేక్ న్యూసే. అది కూడా ఫేక్ న్యూస్ మ్యామ్. ఫ్యాన్స్ అయితే నిజంగా చాలా బాధపడతారు. ఏంటి అసలు? ఇప్పుడు జనరేషన్ మారింది, పిల్లలు కూడా వాళ్ళ అభిప్రాయాలు మారాయి. పెళ్ళి అనేది భగవంతుడు వాళ్ళకి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి రాసి పెడతాడు. ఆ రాసి పెట్టే రోజు తప్పకుండా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మొత్తం ప్రపంచ దేశాలు ఒక బాహుబలిగా బాబు ఎంత పాపులర్ అయ్యారో ప్రతి ఒక్కరి దృష్టి ఆయన మీద ఉంటుంది. మరి చూడాలని కూడా పాపం అందరికి ఫ్యాన్స్గా అందరు హీరోలుగా అయిపోయి పెళ్ళిళ్ళు మా హీరో కావాలని ఉంటుంది. అది జరుగుతుంది, ఏముంది పెళ్ళి అని. పోనీ మీ ఒపీనియన్ చెప్పండి, కోడలు ఎలా ఉండాలి మీకు వచ్చే కోడలు? మేము ఎప్పుడూ ఒకటే అనుకుంటాం, తను వచ్చి మా ఫ్యామిలీతో కలిసిపోయి హ్యాపీగా ఉంటే చాలు, అంతే. మాకు ఏమి తెచ్చుకోవాలి అలాంటివి ఏమి ఉండవు, మళ్ళీ కలిసిపోతే చాలు అమ్మాయి, అంతే. ప్రభాస్ ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేశారా వచ్చే అమ్మాయి గురించి కానీ, లేదా ఆయనకు ముందే సిగ్గు కోసం ఆయన ఏమైనా ఎక్స్ప్రెస్ చేయాలంటారా? అలా దాటించేస్తారు, నవ్వుతారు, అంతే. కాకపోతే ఆయన చాలా, ప్రభాస్ గారికి కూడా కృష్ణరాజు గారు లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్. మదర్ అంటే విపరీతమైన ప్రేమ, వాళ్ళ మదర్ అయినా ఎవరైనా కూడా, పెద్దమ్మగా నేనన్నా చాలా రెస్పెక్ట్ ఆయనకి. చాలా మంచి వ్యక్తుల్లో ఇంత మంచి వ్యక్తి ఉంటారా అనగలిగేటువంటి వ్యక్తి ప్రభాస్ గారు. నేచర్ని ప్రేమిస్తారు ఆయన. ఇప్పుడు ఒక గెస్ట్ హౌస్ ఉంది అంటే ఎక్కడ ఒక పిచ్చి మొక్కను కూడా తీయలేరు, చేవును కూడా చంపకూడదు అనమాట, అంత బాగా ఆయన నేచర్ని. వీరిద్దరి గురించి తెలిసిన వాళ్ళు, పెద్దనాన్ని కొడుకే పెద్దనాన్న ఇద్దరు సేమ్ ఒకలానే ఉంటారు, ఒకలానే బిహేవ్ చేస్తారని చెప్తారు. కానీ ఈ ఇంత సిగ్గుపడడం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అసలు? ప్రభాస్ గారు అదే అనేవారు, పెద్దబాజీ చాలా వరకు అన్ని మీ లక్షణాలే, నాకు అంతా భోజనం పెట్టడం అనేండి అందరు. అందుకని సిగ్గు దగ్గరే నాకు మీ పోలిక రాలేదు అని కృష్ణరాజు గారు అంతలోకి వెళ్ళిపోయేవారు దోసుకొని. అసలు ఆయనకి ఎక్కడ లేదు, అంతా. బాబు కొంచెం వచ్చింది, మరి ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది ఏమో, మరి నాకు సార్ మదర్ని అడగాలి సార్. అలాగే ఆయన మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఇది, అలాగే ఆయనతో కలిసి చూసిన మూవీ ఏది? బాబుతో కలిసి చూసిన మూవీ అంటే స్టార్టింగ్లో అప్పుడు వర్షం చూసాను. ఓకే, చాలా మంచి సినిమా, ఇష్టమైన సినిమా. తర్వాత చాలా ఉన్నాయి కదా, మిర్చి ఉంది. బాబు సినిమా అంటే మాకు ప్రతి సినిమా ఇష్టమే. కొడుకు సినిమా గురించి చెప్పారు. నాకు ఇష్టం లేని సినిమా ఏదైనా నాకు అంటే అది మంచి సినిమాయే ఉంది అంటే మాత్రం అది జగమంత కుటుంబం నాది, ఆ సాంగ్, ఆ సిచ్యువేషన్ కొంచెం ఇష్టం ఉండదు నాకు. నిజమమ్మా, మేము చూసినప్పుడు కూడా చాలా బాధపడిన సినిమా. మా బాబుకి ఇప్పుడు ప్రపంచ దేశంలో ఆయన కుటుంబం ఉంది, లేకపోవడం ఏంటి అంటే అది పాట కదా అని ఆయన పాపం చాలా బాగా రాశారు సిరివేంద్ర సీతారామ శాస్త్రి గారు, కానీ అది మా బాబుకు సూట్ అవ్వలేదు.